ఈ నెల 10 నుంచి 18 వరకు బ్యాంక్ లావాదేవీలకు సంబంధించి డీటెయిల్స్ రిలీజ్ చేసింది ఆర్బీఐ. ఇప్పటి వరకు మొత్తం 5,11,565 కోట్ల డిపాజిట్లు వచ్చాయని తెలిపింది. 1,03,316 కోట్ల రూపాయలను బ్యాంకులు, ఏటీఎంల నుంచి విత్డ్రా చేసుకున్నారని ఆర్బీఐ ప్రకటించింది. 33,006 కోట్ల రూపాయల డబ్బులను ప్రజలు మార్చుకున్నారని వివరించింది. పూర్తి డీటెయిల్స్ భరత్ అందిస్తారు. భరత్, ఎలాంటి డీటెయిల్స్ ఉన్నాయి? ఈ నెల 8వ తేదీన ప్రధాని ప్రకటన తర్వాత ఒక రోజు బ్యాంకుకు హాలిడేస్ ప్రకటించారు. నవంబర్ 9వ తేదీన ఆ రోజు ఎటువంటి ట్రాన్సాక్షన్ జరగలేదు. నవంబర్ 10వ తేదీ నుంచి 18వ తేదీ వరకు జరిగిన లావాదేవీలన్నిటి కూడా ఆర్బీఐ వెల్లడించింది. అంటే ఒక విమర్శ వస్తుంది, బ్యాంకులు పూర్తి స్థాయిలో డిపాజిట్లు తీసుకోవటం లేదు, లేకపోతే విత్డ్రాయల్స్ పూర్తి స్థాయిలో కావటం లేదు అన్న విమర్శ వస్తున్న నేపథ్యంలో పూర్తి లావాదేవీల వివరాలన్నిటి కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. ఈ నెల 10వ తేదీ నుంచి 18వ తేదీ వరకు జరిగిన లావాదేవీలు, అంటే శుక్రవారం వరకు జరిగిన లావాదేవీలన్నిటి కూడా వెల్లడించింది. ఇప్పటి వరకు ప్రజలు 1,03,316 కోట్ల రూపాయల్ని విత్డ్రా చేసుకున్నారు. ఐదర్ బ్యాంకు ద్వారా గానీ లేకపోతే ఏటీఎంల ద్వారా గానీ అన్ని బ్యాంకుల శాఖల నుంచి ఇప్పటి వరకు విత్డ్రా చేసుకున్న అమౌంట్ 1,03,316 కోట్ల రూపాయలని చెప్పింది. అదే సమయంలో డిపాజిట్ చేసుకున్న అమౌంట్ చాలా ఎక్కువ ఉంది. విత్డ్రా చేసుకున్న దానికంటే దాదాపు 5 రెట్లు డిపాజిట్ చేసుకున్నారు. మొత్తం 5,11,565 కోట్ల రూపాయలని ప్రజలు బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకున్నారు. ఇక ఎక్స్చేంజ్ అంటే నగదు మార్పిడి 4,000 లిమిట్ ఏదైతే ఉందో 4,000 ఉంది, తర్వాత 4,500 ఉంది, తర్వాత మళ్ళీ దాన్ని 2,000 తగ్గించారు. ఈ నగదు మార్పిడి 33,006 కోట్ల రూపాయల మేరకు జరిగిందని ఆర్బీఐ వెల్లడించింది. ఓవరాల్ గా రద్దు చేసిన కరెన్సీ కనుక మనం చూస్తే దాదాపు 14,50,000 కోట్లు ఉంది. దానిలో ఇప్పటి వరకు డిపాజిట్ల రూపంలో గానీ నగదు మార్పిడి రూపంలో గానీ 5,44,571 కోట్లు ఇప్పుడు బ్యాంకుల దగ్గర ఉంది. సో మిగతా ఇంకా డిసెంబర్ 30 వరకు అమౌంట్ ఉంది కాబట్టి మిగతా ఎంత అమౌంట్ వస్తుంది ఐదర్ నగదు మార్పిడి ద్వారా గానీ లేకపోతే డిపాజిట్ల ద్వారా గానీ అన్నది చూడాల్సి ఉంది. సౌమ్య. yes, right, భరత్, థ్యాంక్ యూ.